మీరు నమ్ముతారో లేదో కానినండి, నేను మాత్రం ప్రతి మనిషికి కూడా పూర్వజన్మ యొక్క కొన్ని లక్షణాలు, అలవాట్లు ఈ జన్మలో కూడా అంటిపెట్టుకుని ఉంటాయి అని ఖచ్చితంగా నమ్ముతానండి. నమ్మడం ఏంటండి, అది నిజం కూడా. కావాలంటే మీరు గమనించి చూడండి. కొంచెం మంది ఆడవారు నడక, మాట, బిహేవియర్ అంతా కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటుందండి. ఉదాహరణకి రోజా గారు మనకు అలాగే అనిపిస్తారు చూడండి. అంటే వాళ్ళ కృత జన్మలో మగవాళ్ళనమాట అనుకుంటాను. అలాగే కొంచెం మంది మగవారు అయినప్పటికీ చాలా నెమ్మదిగా సౌమ్యంగా ఉంటారు. ఓహో, వీళ్ళ కృత జన్మలో ఆడవాళ్ళు అయి ఉంటారా అనుకుంటాను. అలాగే వాళ్ళ ప్రవర్తన కూడానండి, కొంచెం మంది ధనికులుగా ఉన్నప్పటికీ కూడానండి చాలా సింపుల్ జీవితాన్ని లీడ్ చేసి అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారు. ఓహో, వీళ్ళ కృత జన్మలో ఒకవేళ మధ్యతరగతి కుటుంబం వాళ్ళేమో అలా సర్దుకుపోతారు ఇప్పుడు కూడా అనుకుంటాను. అలాగే కొంచెం మంది అంత స్తోమత లేనప్పటికీ కూడానండి ఒక విధమైన రాయల్టీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది గత జన్మలో వీళ్ళు ధనికులై ఉంటారనమాట అనుకుంటాను. మా ఇంట్లో కూడా అలా ఒకడున్నాడండి, నా పెద్ద కొడుకు. వాడు పుట్టినప్పటి నుంచి కూడానండి బొమ్మలతో సహా అన్నీ బ్రాండెడ్ చాలా రాయల్టీగా ఉంటాడు. నేను, ఒరే నువ్వు క్రితం జన్మలో టాటా బిర్లాలు వారసుడు ఏమిటిరా, మా మీద చూపించకరా బాబు నీ ఇది అని నేనేమో జోక్ చేస్తూ ఉంటాను. కానీ ఉన్నంతలో వాళ్ళ నాన్నగారు ఏమి లోడ్ చేయరు అనుకోండి. మేము ఈ మధ్య ఇల్లు రీమోడల్ పని పెట్టుకున్నామండి. అంటే పిల్లలు హాలిడేస్కి వచ్చేసరికి అయిపోవాలి అన్నట్లుగా అనుకున్నాము. సిమెంట్ పనికి ఏదైనా సరే అండి, డబ్బులు టైము కూడా డబ్బులు లెక్క పెట్టుకోవాలనుకున్న దానికంటే తెలుసు, అలాగే అనుకున్నాము. కానీ అది కూడా నిజం కాదని తెలిసిందండి. ఈసారి డబ్బులు టైము కూడా మనం త్రిబుల్ వేసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు వచ్చేటప్పటికి ఏమండి, ఇప్పుడు పనులు అయితే పూర్తవ్వలేదు, ఇంకా పిల్లలు వస్తారు సెలవులకి అనేసరికి నాకు చాలా బెంగ వచ్చేసిందండి. ఎందుకంటే చిన్నబాబు పర్వాలేదు, అన్నిటికీ సర్దుకుపోతాడు. పెద్దబాబు పాపం ఇబ్బంది అంటే వాడు ఏం గొడవ పెట్టాడు కానీనండి, పాపం వాడికి అన్నీ సౌకర్యాలు ఉండాలన్నమాట అండి. ఇబ్బంది పడిపోతాడు కదా పిల్లాడు ఎలాగా అన్నట్లుగా నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను. మా ఆయనగారు అయితే మాత్రం అండి, జరిగేది జరగక మానదు, జరగని దాన్ని మనం జరిపించలేము అనే భగవంతుడు చెప్పిన గీతాసారంలాగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారనుకోండి. ఆఖరికి పిల్లలు రానే వచ్చారు. కానీ నిజంగా చూడండి, అసలు మా పెద్దబాబు ఇలా ఉండగలడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద కూర్చుని భోంచేస్తున్నాడు, కింద కూర్చుని అలా చదువుకుంటున్నాడు. ఉన్న వాటికి తగ్గట్టు తను చాలా బాగా అసలు ఉంటున్నాడండి. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఆహా, అయితే పెద్దవాళ్ళం మా పిల్లలు ఇంతే ఇలాగే ఉంటారని ఫిక్స్ అయిపోయి మనమే టెన్షన్ పడతామన్నమాట. పరిస్థితులకు తగ్గట్టు పిల్లలు కూడా అన్నీ చూసుకుని ఉండగలరన్నమాట అనేసి నేను అనుకున్నాను. కానీ ఒక తల్లిగా మరి నా పిల్లాడు ఇబ్బంది పడకూడదు అనేసి నేను అనుకోవడంలో మరి తప్పులేదు కదండి. థ్యాంక్ యూ.